చాలామంది అడుగుతున్నారు ఇన్షాట్ యాప్లో థంబ్నెయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పిక్స్ని ఎలా ఎడిట్ చేయాలి, టెక్స్ట్ ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియో మీకోసం. మీరు ఏ ఇమేజ్ ఫైల్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇన్షాట్లో ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద చూస్తున్నారు, మీకు కింద ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో యూ హ్యావ్ టు చూస్ కట్అవుట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. కట్అవుట్ ఆప్షన్తో మీరు మాత్రమే కనిపిస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ లేచిపోద్ది. మీ వీడియో యొక్క థీమ్ని బట్టి మీ బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు క్రికెట్కి సంబంధించిన వీడియో చేస్తున్నట్టయితే మీ బ్యాక్గ్రౌండ్ క్రికెట్కి రిలేటెడ్ ఉండాలి, లేదా మీరు ఏదైనా విశ్వం గురించి మాట్లాడాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ యూనివర్స్ ఉండాలి. టాపిక్కి రిలవెంట్గా మీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీ కట్అవుట్ని ప్లెయిన్గా వదిలేయచ్చు, లేదా అవుట్లైన్ వదలచ్చు. అవుట్లైన్ మీరు వైట్ యూస్ చేసుకోవచ్చు. దాన్ని మీరు 50% నుంచి 100% లేదా కంప్లీట్గా 0 అయినా చేసేయచ్చు. నా ప్రీవియస్ వీడియోస్కి నేను ఎడిట్ చేసుకుని పెట్టుకున్న థంబ్నెయిల్ ఫొటోస్ని మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తున్నాను, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఫాలో అవుతున్నారా? వీడియోని చూస్తూ ప్యారలల్గా మీరు ట్రై చేస్తూ ఉండండి. స్టెప్స్ని చాలా ఈజీగానే వస్తుంది. థంబ్నెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా ఉంటేనే వీడియోలోకి ఎవరైనా సరే క్లిక్ చేయాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎడిటింగ్ అనేది ఈజీ అనిపిస్తుంది. నాలాంటి స్టార్టింగ్ స్టేజ్లో 200 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను కట్అవుట్కి అవుట్లైన్ ఏది యూస్ చేయలేదు, ప్లెయిన్గా వదిలేస్తున్నాను. దెన్ మనం సెలెక్ట్ చేసిన కట్అవుట్కి బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేయడానికి అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని, కలర్ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అడ్జస్ట్మెంట్స్ చేసుకుని దాని ప్రకారంగా సాచురేషన్స్ లెవెల్స్ అనేవి చూసుకోండి. నేను ఈ ఆప్షన్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ యాప్ని నేను స్టార్ట్ చేసింది జస్ట్ 2 months నుంచే. నేను 2 months నుంచి ఏమైతే నేర్చుకున్నానో అదే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. కలర్ అడ్జస్ట్మెంట్ సెట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు బ్లర్ ఆప్షన్స్ కనిపిస్తాయి, బట్ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి బ్లర్ లేకుండా మీ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ కట్అవుట్ ఇమేజ్ని స్మాల్ సైజా, బిగ్ సైజా, లేదా మీడియం సైజా, లేదా ఎక్కడ మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో అనేది మీరే ఆలోచించుకుని దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. లెఫ్ట్లో మీరు చూస్తున్న నా కట్అవుట్ని రైట్ సైడ్ మీరు చూస్తున్న వీడియోలో నేను యూస్ చేశాను. ఓకే, కట్అవుట్ రెడీ, బ్యాక్గ్రౌండ్ రెడీ. నెక్స్ట్ థంబ్నెయిల్కి మనం టెక్స్ట్ చూసుకోవాలి. సో ఇమేజ్ని సేవ్ చేసుకోండి. ఆల్వేస్ కీప్ సేవింగ్ ఇట్. సో నన్ను ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి ఎడిట్ చేసిన ఇమేజ్ని నేను వాట్సాప్లో పంపడం జరిగింది. నెక్స్ట్ మనం దీనికి ఇది ఒక థంబ్నెయిల్ అనుకుంటే దీనికి టెక్స్ట్ ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్లో ఇంగ్లీష్ టు తెలుగుకి వెళ్ళి ఇంగ్లీష్లో మీరు టైప్ చేయండి. నేను తోపు, దమ్ముంటే ఆపు, మీ ఇష్టం. మీకు నచ్చిన క్యాప్షన్స్ మీ థంబ్నెయిల్ మీద మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అది టైప్ చేసి కింద వచ్చే తెలుగులో దానిని కాపీ చేసుకుని మీ ఇమేజ్లోకి వెళ్ళి కింద టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టెక్స్ట్ని క్లిక్ చేసి పేస్ట్ చేసి మీకు నచ్చిన కలర్ని, మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఫోటో ఉంటే కనుక మీ అవుట్పుట్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఆల్వేస్ మీ క్వాలిటీ ఆఫ్ ఫోటోని మెయింటైన్ చేయడం మర్చిపోమాకండి. సో టెక్స్ట్లో మీరు టైప్ చేసిన ఆ కంటెంట్ని టైటిల్గా యూస్ చేసుకోవచ్చు. ఇది థంబ్నెయిల్ కింద సేవ్ చేసుకుని మీ ఇమేజ్ థంబ్నెయిల్ ఫోటో కింద అప్లోడ్ చేసుకోండి. బికాస్ థంబ్నెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ వీడియోస్ జనాలు చూసి అట్రాక్ట్ అయ్యేది ద ఫస్ట్ స్టెప్ ఈజ్ థంబ్నెయిల్ బాగుంటేనే వీడియో చూడటానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీ కట్అవుట్ని చూసుకోండి, మంచి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి, అండ్ టైటిల్ని, థంబ్నెయిల్ని ఎక్సలెంట్గా క్రియేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ RTVN. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టెక్నికల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఎవ్రీవన్.